రైట్ బుల్జిలో మరో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అక్రమ కట్టడాలపై కూటమి సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. జెడ్పీ సెంటర్లో చెరువును ఆక్రమించుకుని గత కొన్నేళ్లుగా అక్రమ వ్యాపారాలు సాగుతున్నాయి. దీంతో రంగంలోకి దిగిన అధికారులు హైడ్రో తరహాలో కూల్చివేతలు చేపట్టారు. 10 రోజుల క్రితం అక్రమ కట్టడాలను తొలగించాలని మున్సిపల్ అధికారులు వ్యాపారులకు నోటీసులు ఇచ్చారు. నోటీసులకు అక్రమార్కులు స్పందించకపోవడంతో ప్రొక్లైనర్లతో కట్టడాలను కూల్చివేశారు అధికారులు. అయితే కోర్టు స్టే ఉన్న తమ కట్టడాలను కూల్చివేశారంటూ వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బాధితులకు తాము అండగా ఉన్నామని నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ పేర్నికిట్టు తెలిపారు. వ్యాపారుల కట్టడాలు కూల్చివేయడం దారుణమన్నారు. వచ్చినాయి ఇప్పుడు 2018లో వచ్చేసినాయి. ఎవరు జియావుద్దీన్ ఖాన్ గారు ఇచ్చేసి అన్ని కోర్టులు అందరికీ ఇచ్చేసి వెళ్ళారు. అయిపోయింది. 2018 నుంచి కామ్గా ఉన్నారు. చట్టం దాడి చేస్తున్నాం అంటే దాన్ని ఏమంటారు? ఆల్రెడీ మాకు జడ్జిమెంట్ ఉందండి జిల్లా కోర్టు నుంచి. జడ్జిమెంట్ ఇచ్చి మాకు కనీసం 2 ఏళ్ళ పైన అయిపోయింది. ఆల్రెడీ మళ్ళీ కూడా కోర్టులో వేసాం మళ్ళీ కమిషనర్ గారి మీద. మొన్న వాయిదాకి అటెండ్ అయ్యారు కమిషనర్ గారు, లాయర్ గారు. మళ్ళీ 19 తారీఖు వాయిదా ఉంది. అయినా కానీ మళ్ళీ కొట్టేటానికి పోలీసు వాళ్ళని మిలిటరీ వాళ్ళని పంపించి మమ్మల్ని అరేంజ్మెంట్ చేసి మొత్తం అన్ని సామాను పెట్టి పడేసి ప్రొక్లైన్ పెట్టి జేసీబీ పెట్టి అన్ని పెట్టి పాల్గొడతానికి వస్తున్నారు. ఆల్రెడీ వెనకున్న మా తాత ముత్తాతని కూడా వెనకున్న చెరువు మా కమ్యూనిటీది, ముస్లిం మైనారిటీస్ది, ముస్లిం దోబీలది, అదంతా కూడా మా తాత ముత్తాతని కూడా మాది. అది అయినా కానీ ఆ చెరువు కబ్జా చేయడం కోసం వీళ్ళందరూ కూడా చేసే పనులు ఏ పార్టీ వస్తే ఆ పార్టీ కబ్జా చేయడానికి వస్తుంది. అంతకుముందు ఉన్న పార్టీ వాళ్ళు కబ్జా చేయాలని చూశారు, ప్రీతి చేయాలని చూస్తారు. ఎవరి కాళ్ళే అంతకుముందు కమిషన్ మన వైస్ చైర్మన్ కౌన్సిలర్ కబ్జా చేయాలని చూశారు. అప్పుడే ఇప్పుడు కూడా కబ్జా చేయాలని చూసారు. వెనక చెరువు కబ్జా చేయడం కోసం ఇదంతా ప్లాన్ ఇప్పుడు. ఇదంతా ఎటువంటి ఆ పక్కన రోడ్డుకి అటు పక్కన అన్ని బిల్డింగ్లు కట్టేస్తున్నారు. మరి ఆ బిల్డింగ్లు కట్టిన ఆటను పడేయకుండా ఇటు పడేటువంటి అంటే పేదవాళ్ళ మీద కమిషనర్ గారు బలం చూపిస్తున్నాడు. ఉన్న వాళ్ళ మీద చూపించాలి. అవన్నీ కూడా మళ్ళీ ఆ బిల్డింగ్లన్నీ కూడా పూర్వం స్థలాల్లో కట్టారు. మరి అవన్నీ పడేయాలి కదా. జిల్లా పరిషత్ సెంటర్లో చెరువు పక్కన అటు పక్క ఉన్నాయి. అవన్నీ కూడా జనసేన పార్టీ వాళ్ళు అంట. వాళ్ళు పాకలు పడేయారంట, ఆ పాకలు పడేయారంట. ఇవన్నీ తెలుగుదేశం వాళ్ళు అంటే ఇవి పడేయారంట. కాంగ్రెస్ వాళ్ళే వైఎస్ఆర్ వాళ్ళే పడేస్తారంట. ఇక్కడ పార్టీ ప్రకారంగా మేము వైఎస్ఆర్ పార్టీని పగలగొట్టేసి మొత్తం కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అక్రమ కట్టడాలపై కూటమి సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. జడ్పీ సెంటర్లో చెరువును ఆక్రమించుకుని గత కొన్నేళ్లుగా అక్రమ వ్యాపారాలు సాగుతున్నాయి. దీంతో రంగంలోకి దిగిన అధికారులు హైడ్రో తరహాలో కూల్చివేతలు చేపట్టారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. అమూల్య, కృష్ణా జిల్లాలో ఏవైతే అక్రమ కట్టడాలు గుర్తించారో అధికారులు, వాటి పైన ఈ రోజు ఉదయం నుంచి కూడా అక్రమ కట్టడాలకు సంబంధించి ప్రస్తుతం కూటమి సర్కార్ చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే జడ్పీ సెంటర్ లో చెరువుని ఆక్రమించుకుని గత కొన్నేళ్లుగా కూడా సాగుతున్న అక్రమ వ్యాపారాలని హైదరాబాద్ లో ఏ రకంగా హైడ్రా కూల్చివేతలు చేపట్టిందో ఆ తరహాలోనే ప్రస్తుతము మచిలీపట్నంలో ఈ కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి. గత వారం 10 రోజుల క్రితం కూడా అక్రమ కట్టడాన్ని తొలగించాలంటూ కూడా మున్సిపల్ అధికారులు ఇప్పటికే అక్కడ ఉన్న అక్రమదారులందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే నోటీసులకి అక్రమాలు ఎవరైతే అక్కడ అక్రమంగా ఆక్రమించుకుని వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళు ఎవరూ స్పందించకపోవడంతో ఈ రోజు తెల్లవారుజామున ప్రొక్లైన్లతో ప్రస్తుతం కట్టడాలన్నీ కూడా అధికారులు కూల్చివేసిన పరిస్థితి ఉంది. కోర్టు స్టే ఉన్నా తమ కట్టడాన్ని కూల్చివేశారంటూ అక్కడ బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే విజయవాడ, సింగనగర్ ప్రాంతాలు వరదల ముంపు ప్రాంతాలకు గురైనాయో అటు కేవలం అక్రమ కట్టడాలు, అక్కడ చెరువులు ఉన్న కాలువలు, చెరువులు అన్నింటినీ కూడా ఆక్రమించుకుని కట్టడం వల్లే గతంలో విజయవాడ ముంపుకు గురైంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలా ఆ చెరువులకు సంబంధించి కానీ కాలువలు ఎక్కడైనా అక్రమాలకు గురైతే వాటిని వెంటనే కూల్చివేయాలంటూ కూడా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో తాజాగా కృష్ణా జిల్లాలో ఈ రకంగా చర్యలు చేపడుతున్నారు. ఇటీవల 3 స్తంభాల సెంటర్ సమీపంలో 150కి పైగా అక్రమ కట్టడాలని అధికారులు కూల్చివేశారు. ప్రస్తుతము బాధితుల పక్షాన అటు వైసీపీ ఇన్ఛార్జ్ గా ఉన్న కిట్టు అక్కడికి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. ఒక పక్క అక్రమ కట్టడాలను చేసినప్పటికీ కూడా అక్కడ బాధితులని పక్షాన వైసీపీ పోరాటం చేసినట్టు కూడా కూటమి నేతలు దాన్ని ఖండిస్తున్న పరిస్థితి ఉంది. కేవలం ఆ చెరువుల్ని అటు కుంటల్ని కూడా ఆక్రమించుకుని ఈ రకంగా ఈ తరహాలో అక్రమార్కులు అక్రమంగా ఆక్రమించుకుంటే రాబోయే రోజుల్లో తీవ్ర ప్రమాదాలకు గురవుతుంది. కాబట్టి వీటిని ప్రతిఘటన అక్రమార్కులు ఎవరైతే ఇలా అక్రమ కట్టడాలు చేపడతారో అన్ని కూడా నిర్మూలిస్తామంటూ కూడా అధికారులు స్పష్టం చేసిన పరిస్థితి అమలు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ క్రాంతి.